నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీకు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడలైతే చూపిస్తున్నా. అందరికీ తెలుసనుకోండి మసాలా వడలు వేసుకోవటం. కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బావుంటాయన్నమాట. ఇదొచ్చి కేజీ బొబ్బర్ల పప్పండి. ఒక 4, 5 గంటలు నానబెట్టుకోవాలి. బొబ్బర్లనేవి త్వరగానే నానిపోతాయి. 4 గంటలు నానినా గానీ సరిపోతాయన్నమాట. ఇంకా ఇదొచ్చి బాగా రాళ్ళనేవి ఉంటాయండి బొబ్బర్లో. అందుకని 2, 3 సార్లు దేవుకుని అప్పుడు గ్రైండర్ వేసుకోవాలి. ఇంకా దీనికోసం మసాలా ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర డైరెక్ట్‌గా ఏసుకునే కన్నా ఇలా పౌడర్ చేసుకుంటే బావుంటుందంటండి టేస్ట్. అలాగే ఒక 3 యాలుక్కాయలు, 4 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవరు, చిన్న జాజికాయ ముక్క చిన్నది వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మనం బొబ్బర్లు గ్రైండర్ గానీ, మిక్సీ గానీ వేసుకున్నా పర్వాలేదు. కానీ దీన్ని మెత్తగా వేసుకోవాలి. వాటర్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మేమైతే ఇక్కడ ఆనియన్ బదులు క్యాబేజీ ఏసుకుంటున్నాము. స్వాముల కోసం వేసినప్పుడు క్యాబేజీ వేసాము. ఆ టేస్ట్ అందరికీ నచ్చిందనమాట. అందుకని ఇప్పుడు గూడా అదే వేసుకుంటున్నామనమాట. సన్నగా తరిగిన కొత్తిమీర గూడా వేసుకుని, అలాగే పచ్చిమిర్చి, క్యాబేజీ గూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాము. ఇంకా బొబ్బర్లో మనం కడిగేసుకున్న తర్వాత అండి, అంటే చిల్లులు స్ట్రైనర్‌లో గానీ, దేనిలోకైనా వేసుకుని మనం ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసామనుకోండి, దానిలో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతాయనమాట. లేదు మనం కడిగేసిన వెంటనే వేసుకున్నామనుకోండి, దానిలో వాటర్ అనేవి ఉండిపోయి మనకి పప్పు అనేది జోరైపోతుందనమాట. అప్పుడు మనకి వడలు వేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. అలా కాకుండా కొంచెం రాళ్ళు దేవేసుకొని ఒక స్ట్రైనర్‌లోకైనా, దేనిలోకైనా వేసుకొని పెట్టుకున్నామనుకోండి పప్పు అనేది, మనకి అందులో ఉన్న వాటర్ అంతా దిగిపోయి మనం పప్పు మిక్సీలో వేసుకున్న, గ్రైండర్‌లో వేసుకున్నా గానీ గట్టిగా అనేది నలుగుతుందనమాట. మెత్తగా, అలాగే ఎట్ ఎ టైమ్ గట్టిగా కూడా ఉండేలా చూసుకోవాలి, జోరవ్వకుండా. మెత్తగా ఉంటే మంచిగా మనకి కావాల్సిన షేప్‌లో అయితే మారతాయన్నమాట. మేమైతే స్వాముల కోసం వేసామండి ఫస్ట్ వీటిని. అప్పుడు మాకు వంట మాస్టర్ అయితే మసాలాను ఇలాగే ఎలా ఒత్తుకోవాలనేది ఆయనే ఫస్ట్ చెప్పారు. మనమైతే ఇంట్లో కొంచెం లావుగా వేసుకుంటాం కదండీ వడలంటే. అలా కాకుండా ఇలా అంటే పల్చగా ఒత్తుకుంటే బావుంటాయని చెప్పారనమాట. స్వాముల కోసం వేసినప్పుడు మేము ఇంకా అలాగే వేసాము. ఇంకా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటున్నామనమాట. స్వామిమాల్లో ఇంకా ఉల్లిపాయ తినం కదండీ! అప్పుడైతే మేమిలా క్యాబేజ్ అయితే వేస్ట్ చేసామనమాట. కానీ మాకు ఆ టేస్ట్ నచ్చి ఇప్పుడు కూడా ఇంకా క్యాబేజీ వేసుకొని చేసుకుంటున్నాము. ఇంకా కొట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండీ! మనం చేసుకున్నది, అది కూడా వేసేసుకోవాలనమాట. దీనిలో వేసుకోవడానికి శనగపప్పు కూడా కొబ్బరిలు నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మేమేమైతే కబుర్లు చెప్పుకొని మర్చిపోయామనమాట శనగపప్పు నానపోయటం. ఇంకొక 40 మినిట్స్ ముందు అలా గుర్తొచ్చి అప్పుడే నానబెట్టాము. కానీ మంచిగా వేగి చాలా బాగున్నాయండి టేస్ట్ అనేవి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, లేదంటే నమలలేని వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఉంటే కొంచెం దళసరిగా వేసుకోండి వడలనేవి. మేమైతే చాలా పలుచగా వేసుకున్నాము. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయన్నమాట. వంట ఆయన అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళు, ఇంకా ఆయన చెప్పిన టిప్స్‌తో అయితే వాళ్ళైతే చాలా బాగా వచ్చాయన్నమాట. స్వాములందరికీ ఎంత బాగా నచ్చాయో, మళ్ళీ వాళ్ళు కొండకి బయలుదేరే ముందు కూడా మళ్ళీ వేసిచ్చామన్నమాట టేస్ట్ నచ్చి. అందులో నిలవ కూడా ఉంటాయండి. నెక్స్ట్ డే కూడా అస్సలు పాడవలేదన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా ట్రైన్‌లో తినడానికి ఉంటాయి కదా అని చెప్పి వేసిచ్చామన్నమాట. పప్పు అనేది చక్కగా నీళ్ళు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని, తర్వాత ఇవన్నీ వేసుకొని కలుపుకొని, సాల్ట్ చూసుకొని, ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ రాసుకొని, మనకి ఎంత సన్నగా వీలైతే, అంటే ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్వాములప్పుడైతే చెక్కలు ఉంటాయి చూడండి, అంత పెద్ద పెద్దగా వచ్చాయన్నమాట మాకు. ఇంత పెద్ద ఆళ్ళందరూ టేస్ట్ చాలా బాగా నచ్చాయన్నమాట. ఇప్పుడు ఇంకా ఇంట్లోకి కాబట్టి మరీ అంత పెద్ద సైజ్ వేయట్లేదు, మీడియం సైజ్ వేస్తున్నాము. మేము అప్పుడే లెక్క పెట్టుకున్నాము. కేజీకైతే ఒక మీడియం సైజ్ చేసుకుంటే 80 వస్తాయని చెప్పి లెక్క పెట్టుకున్నాము. ఇంచుమించుగా అలాగే వచ్చాయన్నమాట. ఒక కేజీకి 80 వడలైతే వచ్చాయి. మరీ చిన్న సైజు వేసుకోలేదు, మరీ పెద్ద సైజు కాదు. ఇదొచ్చి మాకైతే మీడియం సైజ్ అనమాట. ఇంకా అలా అయితే వేసుకున్నాము. అంటే మేము అప్పుడే సంక్రాంతికి అందరూ కలిపి వంట చేసుకుంటామని ఫిక్స్ అయ్యాం కదా! అంటే లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం కాబట్టి, ఈ ఇయర్ కూడా చేసుకుంటే ఇంతింత క్వాంటిటీ అనేది వేసుకుంటే మనకి కరెక్ట్‌గా సరిపోతాయని చెప్పి అప్పుడే కౌంట్ చేసుకున్నామనమాట. కేజీ యేసుకుంటే మనకు కరెక్ట్‌గా సరిపోతాయని జెప్పి. మాకప్పుడు తెలీక స్వాములప్పుడైతే ఒక 2 కేజీలన్నర, 3 కేజీలు గూడా వేసేసినట్టున్నాము. రెండేసి సార్లు వేసాం గదా! ఎన్నొస్తాయనే తెలీక. కానీ అప్పుడైతే ఎక్కువ మంది కాబట్టి స్వాములు
ఇంకెన్ని వేసినా వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోయినాయి. మాకైతే ఇప్పుడైతే కరెక్ట్గా చూసుకుని వేసుకున్నాం అనమాట. చాలా బాగా వచ్చాయి అనమాట. చెప్పడం మర్చిపోయాను, ఆనియన్ బదులు క్యాబేజీ వేసుకున్నాం కదా, అదైతే పచ్చిదేనండి. శుభ్రంగా వాష్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకున్నాం అనమాట. ఆనియన్ కన్నా క్యాబేజీ వేసుకుంటే ఇందులో టేస్ట్ అనేది బాగుంది. మీరు కూడా కుదిరితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఇది మేము కనుమ రోజు చేసుకున్న వంట అండి. నాకు ఇప్పటికి కుదిరిందనమాట వీడియో అనేది పెట్టడం. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.